నమస్తే. ఏటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు ఆగస్టు 22వ తేదీ, అంటే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మెగాస్టార్ అభిమానులకు పెద్ద పండుగ రోజు. లక్షలాదిగా మెగాస్టార్ అభిమానులు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించే రోజు మెగాస్టార్ జన్మదినం. ఈ జన్మదినోత్సవాన్ని తిరుమల శ్రీవారి సన్నిధిలో జరుపుకోబోతున్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్గా బాక్సాఫీసును షేక్ చేసిన సినిమాలు ఎన్నో. కానీ ఆ కమర్షియల్ ఫార్ములా నుంచి బయటికి వచ్చి నటుడిగా కొన్ని అద్భుతమైన సందేశాత్మక చిత్రాల్లో నటించి మెప్పించి ఆ చిత్రాలను కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ చేయడం కేవలం మెగాస్టార్కే సొంతం. యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అందరికీ స్ఫూర్తినిచ్చే చిత్రం స్వయం కృషి. ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిన చిరంజీవి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఈ చిత్రం ముందు వరకు మెగాస్టార్ స్టార్డమ్ కలిగిన కమర్షియల్ హీరో. సినిమాల్లో ఆయన ఎంట్రీనే అదిరిపోయేది. చిరంజీవి కెరీర్లో ఖైదీ అనేది అతిపెద్ద హిట్, కమర్షియల్గా భారీ సక్సెస్ సాధించిన చిత్రం. ఖైదీ ముందు, ఖైదీ తర్వాత అనేవారు అప్పట్లో. ఆ మూవీతో టాలీవుడ్లో కొత్త వరవడి సృష్టించారు. వరుసగా యాక్షన్ చిత్రాలతో కమర్షియల్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో చిరంజీవి కమర్షియల్ గ్లామరస్ హీరోకి దర్శకుడు కె విశ్వనాథ్ స్వయం కృషితో రొటీన్కి సడన్ బ్రేక్ వేశారు. స్వయం కృషితో ఎదిగిన ఈ నటుడితో స్వయం కృషి అనే సినిమాతో కె విశ్వనాథ్ చేసింది సాహసమే. చెప్పులు కుట్టే వ్యక్తిగా చిరంజీవిని చూపించడం సందేశాత్మక ప్రయోగమే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈ సినిమాలోని ప్రధానాంశం. చెప్పులు కుట్టే సాంబయ్య పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన క్రమం, భార్యను చదువుకోమని ప్రోత్సహించడం, చిన్నారికి తన మూలాలేంటో తెలియజేసే ప్రయత్నం, సంపాదించిన ఆస్తిని వదిలేసుకొని మళ్ళీ అదే చిరునవ్వుతో ప్రయాణాన్ని మొదలుపెట్టడం, ఇలా ఈ చిత్రంలోని ప్రతి అంశము ఇప్పటికీ ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకం. సాంబయ్యగా చిరుని తప్ప మరెవరిని ఊహించుకోలేం. ఆ విధంగా దర్శకుడు కె విశ్వనాథ్ ఆ పాత్రని, అందులో నటించిన చిరంజీవిని తీర్చిదిద్దారు. మెగాస్టార్ అంత బాగా ఒదిగిపోయారు కాబట్టే నంది పురస్కారం సైతం వరించింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఏషియా పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్ ఈ సినిమా ప్రదర్శించడం విశేషం. రష్యన్లో డబ్ అయిన ఈ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. చెప్పులు కుడుతూ జీవనం సాగించే పలువురు అప్పట్లో స్వయం కృషి పేరుతో ఫ్లెక్సీలు రూపొందించుకొని తమ దుకాణాల ముందు పెట్టుకున్నారంటే ఈ సినిమా ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మెగాస్టార్ కెరీర్లో మరో ఆణిముత్యం, సమాజాన్ని మేల్కొల్పిన రుద్రవీణ. చిరంజీవిలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం రుద్రవీణ. ఇందులో ఆయన సూర్యనారాయణ శాస్త్రి అలియా సూర్యంగా ఇమిడిపోయారు. సినిమా చూసే ప్రేక్షకులకు సూర్యం క్యారెక్టర్ తప్ప మెగాస్టార్ కనపడరు. అంతగా పండించారు తన పాత్రని. సంగీత విద్వాంసుడు బిలహరి గణపతి శాస్త్రి రెండో కుమారుడైన సూర్యం అభ్యుదయ భావాలు గల యువకుడు. తండ్రి మాటను కాదని సమాజ సేవకు ఉద్యమిస్తాడు. పలు గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని తన తండ్రితో నేను సూర్యం తండ్రిని అని గర్వంగా ప్రజలకు చెప్పుకునే స్థాయిలో ఎదిగిన యువకుడిగా మెగాస్టార్ నటన అసామాన్యం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని చెప్పిన గాంధీ సిద్ధాంతానికి నిలువుటద్దం లాంటి ఈ సినిమా ఎందరినో ప్రభావితం చేసింది. భావోద్వేగాలకు ఇందులో పెద్ద పీట వేశారు. భిన్నాభిప్రాయాలున్న తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ కీలకాంశం. కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 3 జాతీయ అవార్డులు దక్కాయి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. 4 నంది అవార్డులు అందుకుంది సినిమా. ఇంతకంటే అన్నట్టుగా కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మనసుని హత్తుకునే మరో చిత్రం ఆపద్బాంధవుడు. స్వయం కృషితో చిరంజీవిలోని కొత్త నటుడిని పరిచయం చేసిన కె విశ్వనాథ్ ఆపద్బాంధవుడితో ఆయనలోని మరో యాంగిల్ని బయటపెట్టారు. పశువుల కాపరిగా స్టార్ హీరోని చూపించడం దర్శకుడి ధైర్యానికి సవాల్ లాంటి అంశం. మాధవుడి పాత్రతో ప్రేక్షకుల హృదయాలు దోచేశారు చిరంజీవి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి పరిచయస్తులైన రచయిత కుటుంబం కోసం హీరో తన ఆవులను విక్రయించడం,
పని మీద పట్టణం వెళ్ళొచ్చే సమయానికి అత్యాచారానికి గురై హీరోయిన్ మతిస్థిమితం కోల్పోవడం, ఆమెను మామూలు మనిషిని చేసేందుకు మతిలేని వాడిలా హీరో ప్రవర్తించడం, ఇలా ఆపదలో ఉన్న హీరోయిన్ను కాపాడి పెళ్లి చేసుకోవడం ఈ అంశాలతో రూపొందింది చిత్రం. ఫిలిం క్రిటిక్స్ సైతం శభాష్ అనే విధంగా చిరంజీవి విశ్వనాథులు తమ కృషిని జోడించారు. ఆపద్బాంధవుడు చిత్రానికి బెస్ట్ యాక్టర్గా చిరంజీవితో పాటు 5 నంది పురస్కారాలు అందుకుంది ఆపద్బాంధవుడు చిత్రం. ఇక ఫుల్ లెంత్ కామెడీ టచ్తో దర్శకుడు జంధ్యాల చిరంజీవి నవ్వులు పూయించిన చిత్రం చంటబ్బాయి. ఫక్తు కమర్షియల్ చిత్రాల్లోనూ చిరంజీవి తన కామెడీ టైమింగ్తో అలరిస్తుంటారు. పూర్తి స్థాయిలో అలాంటి జానర్ సినిమాలోనే నటిస్తే ఎలా ఉంటుందో చంటబ్బాయి చూపించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు పోషించిన డిటెక్టివ్ జేమ్స్ బాండ్ పాత్ర ఈ తరానికి నవ్వులు పంచుతోంది. ఇక కుటుంబ ఇతివృత్తమే ప్రధానంగా వచ్చిన చిత్రం విజేత. ఫుట్బాల్ ఆటే ప్రపంచంగా జీవించే యువకుడు కిడ్నీ దానం చేయడం వల్ల ఇకపై ఆటకు పూర్తిగా దూరం కావాల్సి వస్తుందని తెలిసినా కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు కిడ్నీ డొనేట్ చేయడం విజేత స్టోరీ. మధుగా ఒదిగిపోయిన చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఇక ఆపద్బాంధవుడిలో స్పెషల్ సీన్లో శివుడిగా నటించిన చిరంజీవికి స్వతహాగా పౌరాణిక పాత్రల్లో నటించాలనే కోరిక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో సాకారమైంది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన శ్రీ మంజునాథలో శివుడిగా నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు చిరంజీవి. అదేవిధంగా నేను సైతం అంటూ ఠాగూరుగా చేసిన సందేశాత్మకంగానే యువతకు స్ఫూర్తినిచ్చాడు. మరో విభిన్న చిత్రంలో స్వాతంత్ర సమరయోధుడిగా నటించి తనలోని నటుడిని మరోసారి వెండి తెరపై ఆవిష్కరింపజేశాడు మెగాస్టార్. బయోపిక్లలో కూడా సైరా అంటూ ఎప్పటికైనా స్వాతంత్ర సమరయోధుడి జీవిత గాథల్లో నటించాలనే తన చిరకాల కోరికను సైరా నరసింహారెడ్డి చిత్రంతో తీర్చుకున్నాడు చిరంజీవి. బ్రిటిష్ దుష్ట పాలనపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. రేనాటి సూర్యుడిగా అప్పటి ప్రజలంతా కీర్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరు తన నట విశ్వరూపం చూపారు. ఈ చిత్రం ద్వారా చిరంజీవిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుల జాబితాలో సురేందర్ రెడ్డి కూడా చేరారు. రుద్రవీణ, స్వయంకృషి లాంటి సినిమాలతో నటుడిగా సంతృప్తి చెందానని, కమర్షియల్ మూవీస్ ప్రేక్షకులను అభిమానుల్ని తృప్తిపరుస్తుంటాయని చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు. మనకేం కావాలి అని ఆలోచించే కంటే ప్రేక్షకులు మన నుంచి ఏం ఆశిస్తున్నారనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచించే నటుడు చిరంజీవి. మరోమారు కమర్షియల్ బాక్సాఫీస్ షేక్ చేసి సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ చిత్రాలతో సమానంగా బంపర్ హిట్ చేసి ఎవరెస్ట్ స్థాయికి ఎదిగిన నట యశస్వి చిరంజీవికి ఏటీవీ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు.